బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ ప్రోమో 1 వీడియో ఏం జరిగిందంటే అదే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఉండకూడదు అనేది కత్తిరిచ్చి కచ్చ 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 పొడమని చెప్తారు. రీతు గారు అయితే సంజన గారిని పొడిచి నువ్వు బిలో ద బెల్ట్ వెళ్తున్నావు అంటే బిలో ద బెల్ట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ నీచంగా దిగజారి మాట్లాడతాం. సంజన గారు చేసేది అదేగా. చాలా మందిని మాట్లాడింది, చాలా మాట్లాడింది. తొక్కలో సంచాలక్ అందే, దివ్యాని డ్రమ్మలాగా ఉన్నవందే, కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీని పట్టుకుని తిరుగుతున్నావు, గేమ్ ఏం లేదంతే. ఎన్ని మాటలందే రీతు నా మాటలందే, చాలా మాటలంది. అండ్ మొన్న కళ్యాణ్ పడాలకి డెమోన్కి జరిగిన గొడవలో అది అక్కడే ఆపేయాలా లేదా? అది ఏదో జరిగింది తప్పు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కళ్యాణ్ కూడా సూపర్ క్లారిటీ ఇచ్చింది, వాడు ఏది కావాలని పట్టుకోలేదు, నాకు సార్ ఏదైనా మాట్లాడితే నేను చెప్తా సార్ అదేం కాదు సార్ అని. కానీ సంజన గారు ఏం చేస్తున్నారు తెలుసా, లైవ్ లో కావాలని నెగిటివ్ చేసి వామ్మో డెమోన్ అట్లా చేసి పేక పట్టుకున్నాని కావాలని గుచ్చి చేస్తుందా? ఎందుకంటే ఒకళ్ళు బ్యాట్ చేయడానికి. అలాంటి వాళ్ళకి మీరు జై హిందులు కొడుతున్నారు, ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేదో అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేయాలి కదా. ఇక్కడ హౌస్ మేట్స్తో మాట్లాడుకుని తిప్పి అంటే డెమోని నెగిటివ్ చేసి బయటికి పంపిద్దామని అవునా కదా ఆ ప్లానింగ్. అలాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు ఓట్లు? చెప్పండి ఫ్రెండ్స్, అదొక్కటి నాకు చెప్పండి. ఈ బర్నీ గారు దివ్య గారు అన్నయ్య అనుకుంటా వాళ్ళిద్దరు జోకులు వేసినప్పుడు బాగానే అవుతారు. ఆయనకి ఒకేసారి తిరిగినప్పుడు దివ్యాన్ని తిడతారు, దివ్య మీద సీరియస్ అవుతారు. తన మీద అంత అగ్రెసివ్ అయినప్పుడు మరి సంజన గారు టాబ్లెట్లు దాచిన విషయంలో ఏం మాట్లాడుతుందా నాకు అర్థం కాదు. ఆమెకైతే ఒక న్యాయం, ఏమికైతే ఒక న్యాయమా? పాపం టాబ్లెట్లు దాచిందని దివ్య గారు ఏడ్చారంట. అప్పుడు స్టాండ్ తీసుకుని మాట్లాడాలిగా. దివ్య మీద అయితే ఎగిరి మాట్లాడుతారు, సీరియస్ అవుతారు, ఎక్కడైతే మాట్లాడరు. ఇప్పుడు ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అని టాక్ నడుస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు సేవ్ అవ్వాలనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రీతు గారు అయితే ఫైనల్గా ఆ మాట అయితే అన్నారు, నీలాంటి వాళ్ళకి నేను జుట్టు సాక్రిఫైస్ చేసింది, నాకు చిరాకు పడుతుంది, నేను నీలాంటి వాళ్ళకి అసలుకి ఎందుకు జుట్టు సాక్రిఫైస్ చేశారని బాధపడతానని ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ మాట అన్నారు. అంత ఆ టైప్లో చేసింది సంజన గారు. చూడండి ఎంతమంది సాక్రిఫైస్ చేశారు, ఏమనే సాక్రిఫైస్ తప్ప మిగతా వాళ్ళందరిని అన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.